నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, సాక్షి డిబేట్లో ఏం జరిగిందో దాని పర్యవసానాలు ఏంటో మనం చూస్తున్నాం. సాక్షి మీద కూడా చివరికి కేసు అయింది. మరి ఆ కేసు పర్యవసానం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఎక్కడి వరకు అది వెళ్ళే అవకాశం ఉంటుందో చూడాలి. అయితే కేవలం ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతనో అధికారంలో ఉన్నప్పుడో అంతకుముందు అసలు అధికారంలోకి రాకముందో కాదు, కానీ రాష్ట్రం మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాలు, రాష్ట్రంలో కొన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా చేస్తున్న ప్రచారాలు ఏ దిశగా తీసుకెళ్తున్నాయి? వీళ్ళు ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో కంపెనీలు రాష్ట్రానికి వస్తుంటే రాష్ట్రానికి రావద్దు, కొన్ని పరిశ్రమలు వస్తుంటే రావద్దని కొంతమందిని హెచ్చరించేలాగా కొంతమంది వైసీపీ సానుభూతి పరులు ట్వీట్లు చేయడం, మెసేజ్లు పెట్టడం, వీడియోలు మాట్లాడడం ఇది చూసాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఏదన్నా భూములు కేటాయిస్తుంటే ఆ విషయంలో వాళ్ళు చేసిన రద్దంతాలు చూసాం. సరే, వాళ్ళ ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద నానా హంగామా చేస్తారు, అది వేరే విషయం. రాజకీయంగా ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతం మీద వైఎస్ఆర్ రాజధాని అనే ఒక ముద్ర. వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఏం చేయాలనుకుంటున్నట్టు, ఏం చేస్తున్నట్టు? అంటే గోపి గారు, జరిగిన పొరపాటు 2019లో జరిగింది. ఎందుకంటున్నానంటే ఈ మాట, 2019లో వాళ్ళ విజయం ఏదైతే 151 సీట్లు అనేటువంటిది, దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం ప్రజలు నమ్మారు. ఒకసారి మీరు కనుక గమనిస్తే, సొంత బాబాయిని ఎవరు చంపారు అనేటువంటిది పులివెందుల ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ వచ్చింది. కర్త కర్మ క్రియ ఎవరు, తర్వాత దానికి ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది క్రిస్టల్ క్లియర్గా తెలుసు. అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసిన వీళ్ళ మానసపుత్రిక అయినటువంటి సాక్షిలో రాసినటువంటి కథనం ఇవాళకి కూడా వేసిన ఫోటో చంద్రబాబు నాయుడు గారి క్యారికేచర్ వేసి దాంట్లో చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర. ప్రజలు నమ్మారు. అలాగే పింక్ డైమండ్ కొట్టేశారు, ఆక్షన్ పెట్టేశారు. నగలన్నీ కూడా తవ్వేసిన నగలు, పోర్టులో బయటపడ్డ నగలన్నీ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయి. 43-44 మంది డిఎస్పీలు ప్రమోషన్లు ఇస్తే దాంట్లో 40 మంది వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు. ఇలా గనక మీరు చేసుకుంటూ వెళితే కొన్ని వందల అబద్ధాల పునాది మీద 2019లో వాళ్ళకి ఆ విజయం దక్కింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పందాన్ని ఈ సాక్షి పత్రిక వాళ్ళ ఛానల్ ద్వారా పదే 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 ఒకే అబద్ధాన్ని చెప్తే నమ్ముతారనేటువంటిది ఆ భావంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, బ్రాహ్మడు మేక కథలాగా ఒకే అబద్ధాన్ని పదే 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 చెప్తే జనాలు నమ్ముతారనేటువంటిది గతంలో 2019లో నమ్మారు. మళ్ళీ నమ్మించి వచ్చేటటువంటి దాంట్లో ఉన్నారు. కానీ ప్రతి అబద్ధం వాళ్ళు చెప్పిన తర్వాత, ప్రజలు ఒకసారి రియలైజ్ అయిన తర్వాత, న్యూట్రల్ ఓటర్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళే వీళ్ళ తలరాత రాసి 151 దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళని 11 కూర్చోబెట్టింది. స్టాటిస్టిక్స్ తీసుకుంటే గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే 40% మంది పథకాలకు ఆశపడి ఉన్నవాళ్ళు ఇప్పటికే ఆయన వెనకాలే ఉన్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున అధికారం మారడానికి కారణం ఏంటి? న్యూట్రల్ ఓటర్స్, విజ్ఞతతో ఆలోచించే వాళ్ళు ఇటు నుంచి అటు 10% వెళ్ళారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యారు కాబట్టి అంత విజయం సాధించింది. నువ్వు విజ్ఞత కలిగినాడు అయితే ప్రతి క్షణం నువ్వు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు ఆ న్యూట్రల్ ఓటర్స్ నీ వైపు ఎలా తెచ్చుకోవాలి, ఆ ప్రకారంగా మేలు చేసేదిగా, రాష్ట్రానికి మేలు చేసేటట్టుగా. వీళ్ళు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు చేస్తే నిలదీస్తున్నారనే భావన నువ్వు న్యూట్రల్ ఓటర్స్ కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు నీ వైపు చూస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇంకా మరింత దూరం చేసుకుంటున్నావు వాళ్ళని. నీ దగ్గర ఉన్న 40%లో కూడా ఇంకో 10% అటు పోయేటట్టు చేస్తున్నావు. సో దీన్ని దురదృష్టం ఏంటంటే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అంతర్గత సమావేశాల్లో గుసగుసలు ఆడుకోవడం తప్పితే సంభాషణల్లో బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయట్లేదు. నిన్నగాక మొన్న చూడండి, తెనాలికి పోయి పరాభవం పొందటమేగా, వాళ్ళ పార్టీ వాళ్ళు తలలు బాదుకొని మావాడికి ఏం పుట్టింది ఇట్లా చేస్తున్నాడు అంటున్నారు. రౌడీ షీటర్లు ఒక్కోడి మీద డజన్ కేసులు ఉన్నవాళ్ళు పోలీసులు 4 దెబ్బలు కొడితే అది తలకిందులైపోయిందా? సాక్షాత్తు ఎంపీని తీసుకెళ్ళి నువ్వు కాళ్ళంతా పగలు కొట్టచ్చు. సో ఇలాగ వాళ్ళు వేసే ప్రతి అడుగు ఏమవుతుందంటే,
ఈ న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో వీళ్ళకి దూరం చేసినప్పుడు ఏమవుతుందంటే అధికారం అనేటువంటిది ఇక జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవటమే. తర్వాత అంతో ఇంతో కొంతమందికి అమరావతిలో అంత ల్యాండ్ ఎందుకు, తర్వాత నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అమరావతి రాజధాని ఉండటం బాగానే ఉంది కానండి, 30,000 ఎకరాలు కావాలా, 35,000 ఎకరాలు, ఇప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలు అంటున్నారు. ఇలా కొంతమందిలో కొంత మళ్ళీ అసహనం ఉంది, అంటే డౌట్. కానీ మీరు ఇలా మాట్లాడటం ద్వారా వాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నారు. వాళ్ళకి సరైన మీరు గనక సమాధానం చెప్పి వాళ్ళని కనుక మీరు ట్యాప్ చేసుకోగలిగితే వాళ్ళు మీ పక్క వస్తారు. కానీ అసలు రాజధాని లేని రాష్ట్రం మీద మీరు ఉన్న రాజధాని మీద విషయం చెబితే సర్లేరా బాబు చంద్రబాబు నాయుడు చేస్తుందే కరెక్ట్ అనేటువంటి ఫీలింగ్కి వాళ్ళు వెళ్ళే ప్రమాదం ఉంది. వాళ్ళు మీకు ఆల్రెడీ దూరం అయిపోయారు. ఇలా మైక్రో లెవెల్ ప్రత్యర్థి పార్టీకి మెయిల్ చేస్తున్నారు, రాష్ట్రానికి మెయిల్ చేస్తున్నారు. మొట్టమొదటి నుంచి వాళ్ళని బలపరుచుకుందాం అనేటువంటి భావనలో ఉన్నారే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారిని వీళ్ళు ఏమనుకున్నారు, మొగ్గలోనే తుంచేస్తే సరిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుందన్న. అదే లోకేష్ తను తాను మార్చుకొని తన వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరి చేసుకొని ఆహార్యం దగ్గర నుంచి తన యొక్క భావజాలం దగ్గర నుంచి మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి ఇవాళ మిమ్మల్ని అందరినీ బెండు తీస్తున్నాడు. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మీరు బొబ్బలు పెడితే ఉపయోగమే ఉంది? అది చేసిందే మీరు కదా. ఇవాళ నాయకుడిగా ఎదిగాడంటే లోకేష్ గారు ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి కూడా. సో అలా రకంగా మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఒక రకంగా జగన్ లేదా వైసీపీ రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలు, రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలి కదా అని అంటే ఒక రకంగా ఇవన్నీ మంచి జరుగుతున్నట్టే కదా. అదే నేను అనేది ఇండైరెక్ట్గా మేలు చేస్తున్నారు అంటున్నాను. వాళ్ళని ప్రమోట్ చేసుకొని బలపడుతున్నాం అనేటువంటి భ్రమలో ఎవరైతే మభ్యపడ్డటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళే దూరం చేసుకొని రాష్ట్రం అంతా ఐకమత్యంగా ఇదయ్యేటువంటి ఇంకోసారి అధికారం వీళ్ళకి ఇవ్వాలనే ఆలోచన పొరపాటును కూడా ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారండి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. ఇతని భవిష్యత్తు ఏంటనేటువంటిది 2-3 చర్యలు చూస్తే చాలు. వాళ్ళు పెట్టుబడులు తీసుకొని ఎందుకు ముప్పడిగా వస్తున్నారు. ఇప్పుడు మొదట్లో ఈయన వస్తే మళ్ళీ అనే డౌట్లు ఉండే, మీకు గుర్తుందా? బిగినింగ్లో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళినప్పుడు లోకేష్నే అడిగారు కదా దావోస్లో. మరి ఇప్పుడు ఏమీ లేకుండా గూగుల్ సంస్థ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఎందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇతను చేసే పిచ్చి చేష్టలు, పిచ్చి డైలాగులు. ఎవడన్నా నిందితుడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళని అక్కడికి పరామర్శకి వెళ్ళి ఇతను సచ్చీలుడు అని చెప్పడం, సర్టిఫికేట్ ఇవ్వటం. పైగా ఇంకో దరిద్రం ఏంటంటే ఈయన ఇక్కడ మాట్లాడుతుంటే వెనకాల సీఎం ఈయన మాట కూడా వినపడేటోళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఇక రాజకీయంగా ఇతనికి భవిష్యత్తు లేదు, ఫ్యూచర్లో కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి పరిస్థితిని ఆయన చర్యల ద్వారా అతనే ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో ఏదైనా కాస్త విఘ్నత ఉంటే ఇకనైనా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలకి ఫుల్ స్టాప్ పెట్టి, పైగా నిన్న వాళ్ళు ఇచ్చిన సవరణలో కూడా ఏం చేశారా, ఎక్కడా కూడా మా పొరపాటైంది క్షమించని అనే మాట రావట్లా. మాకేం సంబంధం లేదు అంటున్నారే కానీ ఖండించలేదు, ఎందుకు ఖండించలేదంటే దానికి సమాధానం ఇప్పుడు మాకేం సంబంధం లేదని అంటున్నారు కదా. మరి ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ అయ్యాడు, ఎవరు కొమ్మినేని తరపున లాయర్ని పెట్టి ఎవరు కొమ్మినేనికి బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తారు, ఎవరు వాదించే ప్రయత్నాలు చేస్తారు? లేదా ఒకవేళ కృష్ణరాజు ఇవాళ రేపు దొరకకుండా ఎక్కడికి పోతాడు కానీ కాకాని లాంటి వాళ్ళని ఎక్కడో పట్టుకొచ్చారు, దొరకకుండా ఎక్కడికి పోతాడు కానీ. సో వీళ్ళ తరపున వాదించే లాయర్లు ఎవరు? వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకుంటారా లేదా వైసీపీ పెడతారా? మాకు సంబంధం లేదు అని అంటున్నారు కదా. విఘ్నత కలిగిన వాళ్ళు అయితే నమస్కారం పెట్టి వైసీపీకి, అయ్యా మీరు మాత్రం పెట్టొద్దు, మీరు పెట్టాలంటే మన ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడు, ఆ పొన్నవోలు సుధాకర్నే పంపిస్తారు, ఆయన పంపిస్తే మాకు రిమాండ్ ఖాయం, మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పంపించొద్దని వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి నా దీని ప్రకారంగా. ఎందుకంటే మీరు చూడండి అనేక సందర్భాల్లో ఒక్క చోటన తప్పించగలిగాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులకు కావాలంటే గంటకి 50 లక్షలు 30 లక్షలు తీసుకునే లాయర్లను ఆయన తెచ్చుకుంటాడు, వీళ్ళ కోసం ఎందుకు తీసుకొస్తాడు? కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి జర్నలిస్టులు కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. మీకు చివరిగా నేను ఒకటి చెప్పాలి, ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఇతన్ని నేను చాలా అభిమానించేవాడిని. ఎందుకంటే
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మొట్టమొదటి నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ రాజకీయాల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి జర్నలిస్ట్ అతను. ఆయన రాసిన ఒక ఇది మాకందరికీ అంతే కదా, ప్రతి వాళ్ళు కూడా ఐడియల్ లాగా చూసేవాళ్ళు. ప్రతి నియోజకవర్గ సమాచారం అందులో ఉంటుంది. ఆ బుక్ పేరేదో ఉంది, మర్చిపోయాను. సో అలాంటి వ్యక్తి టోన్ మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఫేస్బుక్లో నేను అతనికి మెసేజ్ చేశాను. ఏమండి, ఏదో అన్ఎడ్యుకేటెడో ఇంకొకడో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మీరు కూడా 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక నేరస్తుని నిందితుని ఎలా సపోర్ట్ చేస్తారని నేను మెసేజ్ చేస్తే ఆయన నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఏ పక్షం తీసుకున్నటువంటి ఛానల్ కానీ ఏదన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను దాంట్లో ఉద్యోగం చేసుకుంటానని సర్కాస్టిక్గా నాకు మెసేజ్ పెట్టాడు. అంటే ఏదో ఒక పక్షం తీసుకోవాలి కాబట్టి ఆ పక్షం తీసుకున్నాడు అన్నారు. ఏదో ఒక పక్షం తీసుకోవాలంటే నిందితులు వైట్ కాలర్డ్ నేరాలు చేసినటువంటి వాళ్ళు, రాష్ట్రాన్ని దోచినటువంటి వాళ్ళ పక్షం తీసుకుంటావా? చంద్రబాబు నాయుడు గారిని నా ఉద్యోగం ఏదో తీయించేశారనేటువంటి భ్రమలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు ఏంటంటే ఫ్యాక్షన్ తెలివితేటలండి. ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారంటే అవతల పార్టీలో నమ్మకంగా ఉన్నోడు ఏదన్నా కారణంతో బయటకు వచ్చాడంటే సఫర్ అవుతుంటే వాడిని హక్కుని చేర్చుకుంటారు. ఇదే మీరు చూడండి, గౌతమ్ సవాంగ్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టడైనటువంటి ఆఫీసర్. డీజీపీ పోస్ట్ ఇవ్వలేకపోవడంతో ఇమ్మీడియట్గా తీసుకొచ్చి సవాంగ్ అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐవైఆర్ కృష్ణారావు, తర్వాత ఇప్పుడు ఈ కొమ్మినేని ఏదో ఒక అసంతృప్తి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే గమనిస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి పెద్దపీట వేసి అన్న అని భుజం మీద చేస్తాడు. ఇక వీళ్ళు కట్టుబానిసల్లాగా అయిపోతారు. నన్ను కాబట్టి అన్న అన్నాడని. ఇవాళ ఏమైంది, ఎక్కడ ల్యాండ్ అయ్యారు? వెళ్ళి 70 ఏళ్ల వయసులో నువ్వు వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా వల్లభనేని పరిస్థితి అయింది. కాబట్టి భుజం మీద సీతారామాంజనేయులు పరిస్థితి, వీళ్ళందరూ సీతారామాంజనేయులు ఎన్నో చర్చల్లో మాట్లాడారు. అంటే ఆయన ఎలాంటి ఎస్పీగా పేరు, డైనమిక్ ఆఫీసర్, ఫ్యాక్షనిజం అనేటువంటి దాని పల్నాడులో ఉక్కుపాదంతో అన్ని చేశాడు. సునీల్ కుమార్ అంత దాకెందుకు సిఐడి చీఫ్, చంద్రబాబు నాయుడు అవార్డ్స్ వచ్చినాయి. వీళ్ళందరినీ అతను ఆకట్టుకునే పద్ధతి అది. ఏదో ఒక చిన్న అసంతృప్తి ఉందనగానే ఆయన అంతేనయ్యా చంద్రబాబు నాయుడు మోసగాడు, మీరు రండి నా అన్నలు మీరంతా అని చెప్పేటప్పుడు వీళ్ళు నేనన్నా కట్టు బానిసలు అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోవాలి. అలా తయారైపోయారు వీళ్ళు. ఫలితంగా ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు చూడండి ఒకసారి. మీరు చెప్పిన పేర్లన్నీ ఎక్కడున్నారు వీళ్ళంతా? కరెక్ట్. కాబట్టి ఏంటంటే కామన్ సెన్స్తో ఆలోచించి ఎవరైనా సరే నీ భుజం మీద ఒక అక్రమార్కుడు చెయ్యేస్తున్నాడు అంటే ఆ ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోలేకపోతే చివరికి ఇక్కడే ల్యాండ్ అవుతుంది. చాలా డెప్త్ విషయాలు చెప్పారండి. ఖచ్చితంగానండి. ఇప్పుడు దీంట్లో నిజమా కదా చూడండి, మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. కరెక్ట్, యు ఆర్ రైట్. సో మనం ఏదో అసంతృప్తిగా ఉన్నామని అంతే ఎవడో ఎవడో మన మీద దగ్గర తీసాడని చెప్పేస్తానే అతని క్యారెక్టర్ ఏంటి, అతని ప్రీవియస్ హిస్టరీ ఏంటి అవి చూసుకోకుండా, పోనీ వాళ్ళ నాన్నగారి టైంలో ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళి నడవలేని స్థితిలో ఉన్న శ్రీలక్ష్మి కూడా మరి మళ్ళీ వచ్చి కోరి మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈయన దగ్గరికి వచ్చింది కదా. ఆల్రెడీ కేసు కొట్టేసిన మళ్ళీ రీఓపెన్ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు రీఓపెన్ అయింది. ఆవిడ పరిస్థితి ఏమవుతుందో తెలియట్లేదు. ఎక్కడ క్యాబినెట్ సెక్రటరీ కావాల్సినటువంటి అంత సీనియారిటీ ఉన్నటువంటి లేడీ ఇవాళ అగమ్యగోచరం కదా ఆవిడ భవిష్యత్తు. కాల్ జనార్దన్ రెడ్డి మళ్ళీ జైల్లో ఉంది. కాబట్టి నేను అనేది జనార్దన్ రెడ్డి దీనికి సంబంధం లేదులేండి. వ్యవస్థని మొత్తాన్ని పొల్యూట్ చేసి దాన్ని ఎవరిని ఎక్కడ వాడుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. సో ఇవాళ బలిపశువులు వీళ్ళే అవుతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇంత బతికి ఇంటానికి చచ్చిందని అంటారు చూసారా. జర్నలిజంలో అందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఐడియల్గా భావించి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రాసిన పుస్తకాలు రిఫరెన్స్ బుక్ లాగా పెట్టుకున్నాం. మీరు ఇవాళ అవసాన దశలో ఆయనకు పట్టిన పరిస్థితి చూస్తే మనం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి, ఎంత నేర్చుకున్నారో మీరు, ఏం చేయకూడదో కూడా వీళ్ళే నేర్పిస్తారు. ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా, ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎక్కడ పరిధులు ఉండాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి అనేటువంటిది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా ఆయన జీవితం జైలు పాలవటం అనేటువంటిది నిజంగా బాధాకరమే. కానీ చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ కాస్త మనం పరిశోధించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి వకాల్తా ఏ లాయర్ తీసుకుంటాడు, ఎవరు వైసీపీని మనం ముందుగా టచ్ చేసాం కానీ లైట్గా టచ్ చేసాం. ఇక్కడేమో సంబంధం లేదంటున్నారు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రంగంలోకి దించుతారా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి వరకు దించుతారండి. ఓహో, ఎందుకంటే ఆయన ఓన్ చేసుకున్నారు. ఓకే ఓకే, వాళ్ళ సాక్షి పత్రికకు సంబంధించిన మూల స్తంభం కాబట్టి ఆయన ఓన్ చేసుకుంటారు. కానీ
ఇప్పుడు ఈ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి నోరు బారేసుకున్న ఎవరైతే పిచ్చివాగుడంతా వాగాడో అతను బలిపశువే. అతని పరిస్థితి ఏమవుతుందంటే ఇంకొక బోరుగడ్డ అనిల్. అంతే. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ని ఈ పార్టీ ఓన్ బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, వల్లభనేని వంశీ. ఇప్పుడు వల్లభనేని వంశీ, నందిగం సురేష్ని కనీసం వీళ్ళు ఓన్ చేసుకున్నారు. మా ఓ, వాళ్ళు ఓకే, ఓకే, పరామర్శ రైట్, చేస్తున్నారు. రైట్, ఓకే. ఒక శ్రీరెడ్డికి ఒక బోరుగడ్డ అనిల్కి ఆ సౌకర్యం లేదుగా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు పూసుకొని మాట్లాడటమే కానీ విషయం వచ్చిన తర్వాత అసలు మాకు సంబంధం లేదంటున్నారు. ఓకే, అవును. ఆ అమ్మాయి శ్రీరెడ్డి 7-10 కదా. మేము ఇంత చేస్తే కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు, మీరు మమ్మల్ని మోసం చేశారంటూ ఎందుకు పనంతా చేయించుకున్నారు, తిట్లన్నీ తిట్టించారు. కరెక్ట్. విషయం దగ్గరికి వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు. ఇప్పుడు కృష్ణరాజు విషయంలో కూడా నిన్నటి నుంచి సాక్షి ఏం చెప్తుంది, మాకేం సంబంధం లేదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. కాబట్టి రేపొద్దున అరెస్ట్ అయిన తర్వాత ఆయన చావాల్సిందే. ఈ ప్రశ్నకు అదే సమాధానం. సో పరిధులు తెలుసుకొని, ఎంత సీనియర్ జర్నలిస్టులు అయినా పరిధులు తెలుసుకుని పరిధులకు లోబడి పనిచేసినప్పుడు ఇప్పుడు బోల్డ్ అంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. కోర్స్ కొంతమంది పేర్లు చెప్తే కొంతమందికి కోపం రావచ్చు, కొంత ఇది రావచ్చు, కానీ పేర్లు ఎందుకు, చాలామంది ఉన్నారు మన ముందే. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్లు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు. ఏ సభల మీద, ఎంత పెద్ద సభలో ఈ రాష్ట్రంలో జరిగినా కానీ ఆయన స్టేజ్ మీద కనపడతారు. నిన్న 2 ముఖ్యమంత్రులు వస్తే బండారు దత్తాత్రేయ రాసిన బుక్ ఆవిష్కరణకి ఆ స్టేజ్ మీద రామచంద్రమూర్తి గారు ఉన్నారు. గౌరవం. సో ఎంత గౌరవంగా అలాంటి వ్యక్తులు కూర్చోబెట్టారు. అంతకంటే సీనియర్స్ ఉండి ఉండొచ్చు. అంటే నాకు తెలిసిన ఒక రకంగా నేను రామచంద్రమూర్తి గారి దగ్గరే ట్రైన్ అయిన వ్యక్తిని కాబట్టి, అంటే ఆయన అయ్యాను కాబట్టి నేనేదో చెప్పడం కాదు. మనం చూస్తున్నాం వేదిక మీద 2 ముఖ్యమంత్రులు ఉంటే ఆయన ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఈరోజు ఆయన చూస్తున్నాం మనం. ఇప్పుడు గోపి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, నేను మీకు సలహా ఇచ్చే అంతటి వాడిని కాదు, కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి జర్నలిస్టులు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ దాకా వెళ్ళటం అనేటువంటి తెలుసు, కానీ ఎక్కడ ఆగాలి అనేటువంటి దానికి. ఆఫ్టర్ ఆల్ మనందరం కూడా హ్యూమన్ బీయింగ్స్, వ్యక్తిగతమైనటువంటి వాళ్ళం. ఒక పార్టీ పట్ల అభిమానం ఉండొచ్చు జర్నలిజంలో ఉన్నప్పటికి కూడా, కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకే. మాంసం తిన్నాం కదా అని చెప్పేసి నువ్వు ఎముకలను మెడలో వేసుకుంటే ఏమవుతుంది? అవును, ఇవాళ వీళ్ళకైనట్టే అవుతుంది. వ్యక్తిగతమైనటువంటి మీకు కొన్ని ఫేవర్స్ ఉండొచ్చు. బూత్లోకి వెళ్ళి ఓటు ఎవరికో వేస్తామండి, ఓటేస్తాం, ఓటేయకుండా అయితే ఉండం కదా. అంతేగాని అది ఉన్నది కదా తీసుకొచ్చి రుద్దడానికి లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా సమర్థించుకుంటూ వాళ్ళని కూడా ఇవాళ ఏమైపోయింది, ఊబిలోకి దిగినట్టు అయిపోయింది కదా. ఒక పక్కన నిన్న ఆయన చేసిన దానికి కోపం వచ్చినా కానీ, కొమ్మినేని గారు చేసిన దానికి, ఇవాళ అతని దీనావస్థ చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత సీనియర్ పర్సను చివరికి ఇలా అయిపోయిందా ఈయన పరిస్థితి అనేటువంటిది. కాబట్టి దాని నుంచి కూడా చాలామంది జర్నలిస్టులు ఒక కాషన్గా తీసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.